లోపలికి రావచ్చా సార్? రావయ్యా, రా కూర్చో. చెప్పవయ్యా, ఏదో కచ్చపడానికి వచ్చావంట మేనేజర్ చెప్పాడు. అవును సార్. చూడు, బడ్జెట్ లిమిట్గా ఉండాలి, కథ అల్టిమేట్గా ఉండాలి, టోటల్గా ఈ కథ నాకు కనెక్ట్ అయ్యేలా ఉండాలి. అలాంటి కథ ఏదన్నా ఉంటే చెప్పు. ఇది నా జీవితంలో జరిగిన రియల్ స్టోరీ సార్, మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. చూడయ్యా, నేనేదో చిన్న ప్రొడ్యూసర్ని, ఇలాంటి రియల్ స్టోరీస్ తీస్తే నాకు ఎలా వర్కౌట్ అవుతుంది? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ముందు కథ వినండి, నచ్చకపోతే వదిలేండి. సరే చెప్పు. ఓపెన్ చేస్తే హలో హలో వరుణ్. చెప్పరా మనోజ్. ఈరోజు ఆఫీస్ రావట్లేదురా, బాస్కి ఏదో చెప్పి కన్విన్స్ చేయరా. ఏంట్రా సడన్ గా? అదేం లేదురా, మధు తన ఫ్యామిలీని చాలా మిస్ అవుతుంది, అందుకే ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఓకే రా, నేను చూసుకుంటా. నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి. ఓకేరా, బాయ్. హనీ, రెడీయా? ఎలా ఉన్నాను? నీకేంట్రా, చాలా అందంగా ఉన్నావు. కానీ నాకు చాలా భయంగా ఉంది మనోజ్. డాడీ ఏ రోజు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదురా. లిఫ్ట్ చేసినా నా వాయిస్ విని కట్ చేసేవారు. ఇప్పుడు సడన్గా ఇంటికి వెళ్తే ఏమంటారో ఏమో. ఏమీ అనరు, నేను చూడగానే అన్నీ మర్చిపోతాను. అయినా నువ్వు మీ ఫ్యామిలీని ఇంతగా మిస్ అవుతున్నావు అంటే వాళ్ళు నేను ఎంతగా ప్రేమించారో నాకు అర్థమవుతుంది. నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నా కదా. సరే, బయలుదేరదామా? మనోజ్, హెల్మెట్ మర్చిపోయావు, తీసుకొస్తా. పర్లేదు, ఇక్కడే పక్కనే కదా, వెళ్ళిపోవచ్చుదా. హలో, ఎవరన్నా డోనర్ దొరికాడా? సారీ సార్. హలో, నేనండి, డాక్టర్ని మాట్లాడుతున్నాను. ఎవరన్నా డోనర్ దొరికాడా? సారీ సార్, అటువంటి డోనర్ ఎవరు దొరకలేదు. ఎందుకు నాన్న బాధపడుతున్నారు? నేను చనిపోతానని నాకు బాధ లేదు నాన్న. నేను సంతోషంగానే ఉన్నాను నాన్న. మీరు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను నాన్న. అభయ్, ఒక డాక్టర్నై ఉండి నా కన్న కొడుకునే కాపాడుకోలేకపోతున్నానంటే ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదురా. నాన్న, మీరు నాకు అన్నీ ఇచ్చారు నాన్న. చిన్నప్పటి నుంచి అడిగిందల్లా ఇచ్చారు, కావలసినంత ఫ్రీడమ్ ఇచ్చారు, అన్నిటికీ మించి చాలా ప్రేమనిచ్చారు. ఇది చాలు నాన్న, నేను చాలా హ్యాపీగా చచ్చిపోతాను. నేను చనిపోయే ముందు నాతో మీరు హ్యాపీగా ఉండండి నాన్న, ప్లీజ్ నాన్న. ఎలా ఉండమంటావురా? ఎలా ఉండమంటావు? కొడుకు కొన్ని రోజుల్లో చనిపోతున్నానని తెలుసు కూడా నన్ను హ్యాపీగా ఎలా ఉండమంటావు?
ప్లీజ్ డాడీ, మీరు అడగండి డాడీ, నా కోసం హ్యాపీగా ఉండండి డాడీ. చివరిగా నేను విషయం అడుగుతాను, చేస్తారా? ఏంట్రా ఒక్కసారి దమ్ము కొడదాం. ఏంట్రా నువ్వు అనేది? మీరు ఇంకేం మాట్లాడదు డాడీ, నా కోసం. రండి డాడీ, రండి. మిమ్మల్ని ఒక లాస్ట్ విషయం అడగొచ్చా డాడీ? అడగరా. మీరు ఇప్పుడు కాల్చే సిగరెట్టే మీ లాస్ట్ సిగరెట్ అవ్వాలి. మళ్ళీ కాల్చకూడదు. మీరు కాల్చనని నాకు ప్రామిస్ చేయండి. లవ్ యూ డాడీ. ఏమైంది మధు? అన్నయ్య, నాకేం అర్థం కావట్లేదు అన్నయ్య. డాక్టర్ ఏం చెప్పట్లేదు. నువ్వే టెన్షన్ పడకు మధు, డాక్టర్తో నేను మాట్లాడతాగా. ఏడవకమ్మా, నేను చూసుకుంటా కదా, ఓకేనా? ఓకే సార్, మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. సార్, నేను మనోజ్ ఫ్రెండ్ని సార్. ఓ, అతని కండిషన్ ఏంటి సార్? అది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదయ్యా. పర్లేదు చెప్పండి సార్. అంటే అది తన హెడ్కి సివియర్ ఇంజురీ అవ్వడం వల్ల బ్రెయిన్ డెడ్ అయింది. సార్, ఈ విషయం అమ్మాయికి తెలిస్తే తట్టుకోలేదు సార్, చచ్చిపోతుంది సార్. సార్ ప్లీజ్ మీరే ఏదో ఒకటి చేసి సేవ్ చేయండి సార్, వాడు బ్రతకాలి సార్, ప్లీజ్. నా చేతిలో ఉంటే ఎప్పుడో చేసేవాన్నయ్యా, కానీ అది నా చేయి దాటిపోయింది. కనీసం హెల్మెట్ పెట్టుకున్నా ఈ పరిస్థితి వచ్చేది కాదు. తను బతికినన్ని రోజులు జీవోత్సవంలా పడి ఉంటాడు. అలా ఎన్ని రోజులు ఉంటారో చెప్పడు. మీరే ఎలాగైనా తన వైఫ్కి చెప్పి కన్విన్స్ చేయండి. ఐఎమ్ హెల్ప్లెస్. ఈ సిచ్యువేషన్లో మిమ్మల్ని అడగచ్చో లేదో తెలీదు, కానీ అడగక తప్పట్లేదు. అది మనోజ్ బ్లడ్ గ్రూప్ గల వ్యక్తికి ఇమ్మీడియట్గా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే అతడు బ్రతికే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. మనోజ్ ఇలా జీవోత్సవంలా ఎన్ని రోజులు బతుకుతాడో తెలీదు. కనీసం అతని హార్ట్ డొనేట్ చేస్తే ఇంకొకరిని బతికించిన వాడవుతాడు. అతని బతుకులో జీవితాంతం జీవిస్తూనే ఉంటాడు. లేదు సార్, దీనికి మేము ఒప్పుకోం సార్. వాడు బ్రతికిన కొద్ది రోజులైనా బతికే ఉంటాడు కదా, అది చాలు సార్ మాకు. ఒక్కసారి ఆలోచించండి. లేదు సార్, వద్దు సార్. సారీ సార్, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. మధు, నీకు విషయం చెప్పాలి. చెప్పు. నేను ఆర్గన్స్ డొనేట్ చేయాలనుకుంటున్నా. ఏంటి సడన్ గా? మంచిదే కదా, మనం చనిపోయిన తర్వాత కూడా ఇంకో ప్రాణాన్ని కాపాడొచ్చు. జీవితానికి ఇంతకంటే అర్థం ఏముంటుంది చెప్పు. కరెక్టే. అయితే నేను కూడా డొనేట్ చేస్తా. లవ్ యూ. సార్, నేను మూర్తిని సార్. మూర్తి గారు చెప్పండి. మీకు ఒక గుడ్ న్యూస్. వాళ్ళ భార్య హార్ట్ డొనేట్ చేయడానికి ఒప్పుకుంది సార్. మీరు సర్జరీకి రెడీ చేసుకోండి, నేను హార్ట్ని పంపిస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. డాడీ, నేను నీతో కలిసి కూర్చుని ఇలా ముందవుతానని అస్సలు అనుకోలేదు డాడీ. నువ్వు నా కొడుకురా, అంత ఈజీగా వదులుతానా? ఐ లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ నాన్న. డాడీ, చనిపోయే ముందు ఒక కోరిక కోరాను, ఇప్పుడు చచ్చి బతికాక ఇంకో కోరిక కోరుతున్నాను. ఏంట్రా అది? నువ్వు తప్పకుండా తీర్చాలి మరి. అలాగేరా. మనం రేపటి నుంచి మందు మానేస్తున్నాం. అంతేనా? అంతేకాదు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నౌ. నువ్వు రేపటి నుంచి హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్తారా? మరి ఈ రోజుకేం ప్రాబ్లం లేదుగా? ఈ రోజు ఒక రోజుకి నువ్వు కుమ్మే,
నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. సరే పడుకుంటానా? నువ్వు గుమ్మే. సరే. నాన్న, నీకు విషయం చెప్పాలరా, కానీ చెప్పే ధైర్యం చాలటలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎవరే తప్పు చేసినా భరించలేకపోయేవాడివి. బట్ నీ తండ్రి చాలా పెద్ద తప్పు చేశాడు. నన్ను క్షమిస్తావు కదా నాన్న? హలో హలో సార్, నేను మూర్తిని సార్, వైజాగ్ మీనాక్షి హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను. మూర్తి గారు చెప్పండి. అది ఏబీ పాజిటివ్ హార్ట్ డోనర్ గురించి అడిగారు కదా సార్, ఒక పేషెంట్ దొరికాడు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది చిన్న ప్రాబ్లం ఉంది సార్. ఏంటా ప్రాబ్లం? అతనికి హెడ్ ఇంజరీ అయింది, మైనర్ ఆపరేషన్ చేస్తే బతికేస్తాడు సార్. మరి ఏం చేయమంటారు సార్? సర్జరీ చేయొద్దు, చేసినా బతకడని చెప్పండి ప్లీజ్. ఎలాగోలా కన్విన్స్ చేసి అతని హార్ట్ డొనేట్ చేసేలాగా చూడండి. బట్ రిస్క్ ఏమో సార్. ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, ఎంత డబ్బైనా నేను ఇస్తాను. నా కొడుకు బతకడం నాకు కావాలి. ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. మీరు టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. నా కొడుకు మీద ఉన్న స్వార్థమే నన్ను ఆ పని చేయించిందిరా. నువ్వే నా ప్రపంచం, నీకోసం నేను ఏమైనా చేస్తానురా. నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, అంతే. అభి, అభి, నాన్న, నాకు ఇప్పుడు ప్రాణాల మీద ఆశ లేదు నాన్న. నేను చనిపోతున్నానన్న బాధ కూడా లేదు నాన్న. నీ కొడుకు ప్రాణాలు కాపాడడానికి ఇంకొకరి ప్రాణం ఎలా తీయగలిగావు నాన్న? నీ కొడుకు ప్రాణం నీకు ఎంత విలువైందైతే నువ్వు తీసిన ప్రాణం ఇంకొకరికి ఎంత విలువైందో ఒక్కసారైనా ఆలోచించావా? చాలా పెద్ద తప్పు చేసావు నాన్న. నాకు తప్పులు చేయకూడదని నేర్పించిన నువ్వు ఈరోజు ఇంత పెద్ద తప్పు చేసావంటే నమ్మలేకపోతున్నాను నాన్న. ఇది తెలిసి కూడా నేను వాళ్ళని కలవకపోతే నువ్వు తిరిగిచ్చిన ఈ ప్రాణానికి అర్థం లేదు నాన్న. ఏమైంది మధు? అన్నయ్య తొందరరా. ఏ స్టాప్ స్టాప్. ఏంటి మేడం ఈరోజు ఏం తెచ్చారు? బ్రెడ్, ఫ్రూట్స్, ఇంకా అరే చూడు. అరే అరే సరే మేడం, ఈరోజు రోజు వస్తాం, తప్పించుకునేదే లేదు. ఏంటి ఏంటి ఇలా లోపలికి వచ్చేస్తున్నారు? మిమ్మల్నే అడిగేది.
ముందు బయటికి వెళ్ళండి. ఏంటి మేడం 2 monthsగా చూస్తున్నాం, ఒంటరిగా ఉన్నారు. మీ కష్టాలు చూడలేకపోతున్నాం, మాతో పంచుకోవచ్చు కదా. అవే అండి కష్టాలు. మేమున్నాం కదా, మమ్మల్ని వాడుకోండి, అన్ని విధాలుగా ఉపయోగపడతాం. ఇంటి పని ఒంటి పని అన్ని పనులకు అందుబాటులో ఉంటాం. ఒక్కసారి ఆలోచించండి. ప్లీజ్ దయచేసి వెళ్ళండి, మీకు దండం పెడతా. నన్ను రోజు ఇలా ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు వెళ్తాం, మళ్ళీ వస్తాం, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఓకే చెప్పండి. చెప్తారు కదా? ఓకే బాయ్. లాకేసుకోండి, అసలే విధవలు ఎక్కువైపోయారు. బాయ్ మేడం. నేనున్నాగా, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాలే. ఇకపై నీ బాధ్యతలు భారాలు అన్నీ నావే. అన్నయ్య ఏంటిది? ఇప్పుడేమైంది? కూల్, నేనేం చేసినా నీ మంచి కోసమే. అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా? చాలా బాగా, కానీ నీకే అర్థం కావట్లేదు. అసలు ఇప్పుడు నీ పొజిషన్ ఏంటో తెలుసా? ఇప్పుడు నువ్వు ఒంటరి ఆడదానివి, నీకో తోడు కావాలి. ఎన్నో తుంటరికలు నీ వైపే చూస్తున్నాయి, వాళ్ళ నుంచి కాపాడడానికి ఒకడు కావాలి. అది నేనే అవ్వాలి. అసలు ఇలా ఎలా ఆలోచించగలుగుతున్నారు అన్నయ్య? మధు మధు మధు, నువ్వు నాకు దగ్గర అవ్వాలని వాణ్ణి నీకు దూరం చేశా. ఏంటి నువ్వు మాట్లాడేది? అర్థం కాలేదా? మొదటిసారి నిన్ను చూసింది నేను, నువ్వు పరిచయం అయింది నాకు, కానీ వాణ్ణి ప్రేమించావు కదే, తట్టుకోలేకపోయాను. ఏకంగా పెళ్ళే చేసేసుకున్నావు, భరించలేకపోయా. అందుకోసమే అవకాశం కోసం ఎదురు చూశా. హెల్మెట్ పెట్టుకోలేదని చచ్చిపోయాడు అనుకున్నావా? నేను యాక్సిడెంట్ చేస్తే చచ్చిపోయాడు. రే ఫిరోజ్, వాడెళ్తున్నాడు, ఇదే మంచి ఛాన్స్, ఏసేయ్. అది బతకాలి రే, వాడు మాత్రమే చావాలి. అర్థమైందా? సారీ సార్, సారీ. ఏ మధు, ఇప్పటికైనా అర్థం చేసుకో, నన్ను నీ వాణ్ణి చేసుకో, వేరే ఆప్షన్ లేదు. రేపొస్తా, బాగా ఆలోచించుకొని అవుననే చెప్పాలి. ఇక పోలీసులు కోర్టులు ఈ కేసులు అంటావా? ఇక ఆలోచనే వద్దు, ఇద్దరం కలిసే చేశామని చెప్తా. ఎప్పటికైనా నువ్వు నా దానివే, నేనే నీకు. వస్తా. హలో డాడీ. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడు చచ్చిపోయావు, నువ్వు మళ్ళీ ఫోన్ చేసి మమ్మల్ని చంపొద్దు.
ఇది మనోజ్ వాళ్ళ ఇల్లేనా? మీరు లోపలికి రావచ్చా? రండి. చెప్పండి. మీరు? నేను మనోజ్ వైఫ్ని. ఓ, మీకేం కావాలి? మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చానండి. థ్యాంక్సా? దేనికి? మీ హస్బెండ్ హార్ట్ డొనేట్ చేశారు కదా, అది నాకేనండి. ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? నాన్న, ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు మీరు వేసిన శిక్ష కరెక్టే నాన్న. కానీ ప్రతిరోజు మన ఫ్యామిలీని మిస్ అయ్యాను. కానీ మిమ్మల్ని కలవాలనే ఆలోచనే నా జీవితాన్ని మార్చేస్తుంది అనుకోలేదు నాన్న. ఎవరిది నాన్న ఈ తప్పు? నేను కూడా అతని చావుకి కారణమేం కదా నాన్న. హాయ్ మధు, ఏం ఆలోచించా? రేయ్, ఎవడ్రా నువ్వు? నిన్నే బే. నన్ను క్షమించండి భయ్యా, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. ప్లీజ్ నన్ను వదిలేయండి భయ్యా, ప్లీజ్ భయ్యా. అడవిలో మృగాలు జనాల్లోకి వస్తే అవి జూలో ఉండాలి. నీలాంటి మృగాలు సొసైటీలో తిరిగితే జైల్లో ఉండాలిరా. పదా. ఏంట్రా? ఎవరు నువ్వు? ఏంట్రా, ఏం మాట్లాడావు? వద్దు వద్దు. ఇంకొకసారి అమ్మాయి జోలికి వస్తే చంపేస్తా. హీరోయిన్ ప్రాబ్లం సాల్వ్ చేసి హీరోయిన్ని తన తండ్రి దగ్గర తీసుకొచ్చాడు. తన తండ్రి రియాక్షన్ కోసం హీరోయిన్ డోర్ బయట వెయిట్ చేస్తుంది. నాన్న,
నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడు చచ్చిపోయావు. నువ్వు మళ్ళీ ఫోన్ చేసి మమ్మల్ని చంపొద్దు. నాన్న, అయ్యో నాన్న, ఏడవకండి నాన్న, ఇందులో మీ తప్పేమీ లేదు, అంతా నా కర్మ నాన్న. లేదు తల్లి, ఆ రోజే నీ పెళ్లి కొప్పుకోనుంటే నీకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదమ్మా. నన్ను క్షమించు తల్లి, క్షమించు తల్లి. నాన్న, అమ్మని చూడాలని ఉంది నాన్న, ఒక్కసారి ఇంటికి తీసుకెళ్ళండి నాన్న, ప్లీజ్ నాన్న. వెళ్దాం నాన్న.